విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమన్నా మెరక సమీపంలోని కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లైన యువ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులను కొప్పుల చిరంజీవి, గీతల వెంకటలక్ష్మిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, ఈ నవదంపతుల్ని ఎవరైనా హత్య చేశారా లేదంటే అసలు వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారా? అసలు ఏంటి ఈ కంప్లీట్ స్టోరీ? కౌసల్య విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్న మెరక సమీపం కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అయితే ఈ కొత్తగా పెళ్లైన యువ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ మృతులు కొప్పుల చిరంజీవి, గీతా వెంకటలక్ష్మిగా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా, హత్య చేసుకున్నారా అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిరంజీవి విశాఖపట్నంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వెంకటలక్ష్మి కొత్త వలసలో ఓ ప్రైవేట్ స్టోర్ లో పనిచేస్తున్నారు. అయితే వీరు గత రాత్రి ఇరువురు అనుమానాస్పద ఇదిలో మృతి చెందారు. అయితే ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఫ్యాన్ కు ఊరేసుకొని ఉండగా విగత జీవులై నేల మీద పడి ఉన్నారు. వీరిద్దరికి వివాహం 8 నెలలైంది. అయితే చుట్టుపక్కల వారిని విచారించినప్పుడు వాళ్ళిద్దరి మధ్య తగాదాలు ఉండేవి కాదు, అన్యోన్యంగా జీవించే వాళ్ళు. అయితే ఈ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నివేదిక పంపించారు. కౌసల్య, అయితే వాళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. పెళ్ళై కూడా 8 నెలలే అవుతుంది. అయితే వీళ్ళని ఎవరు హత్య చేసుండే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ ఎవరైనా హత్య చేసుంటే కనుక అలా ఏమైనా సమాచారం అందిందా మనకి? పోలీసులు 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి, ఈ అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు ఉండడంతో వారంతకు వారు ఊరేసుకున్నారా లేక ఎవరైనా బలవంతంగా ఊరేశారా అనే దాని మీద ప్రాథమికంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలను విచారించినప్పుడు వేరువేరుగా వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఈ దంపతులకు ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండేవి కాదు, అన్యోన్యంగా ఉండేవారు. చుట్టుపక్కల వారితో కూడా కలిసిపోయేవాళ్ళు, ఎక్కడ ఎలాంటి వివాదాలకు వెళ్లే వాళ్ళు కాదు, అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వేరు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఉదయం ఏదో డ్యూటీకి వెళ్ళి తిరిగి సాయంత్రం వచ్చి అన్యోన్యంగా గడిపే జంట. ఈ జంట ఎందుకు మరణించారు, ఏంటి అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం వివాదాలు లేవు, చుట్టుపక్కల వారితో గొడవలు పడేవారు కాదు. ఎవరైనా చంపారా లేదా వీరంతకు వీరే ఆత్మహత్య చేసుకున్నారా లేక ఆర్థిక సమస్యల కారణమా లేక అప్పుల కారణమా ఇంకొకటా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. కౌసల్య, అయితే ప్రస్తుతానికి వీళ్ళకి ఏమైనా సమస్య ఉందా, దాని గురించి ఇలా ఏమైనా జరిగిందా అనేది కూడా ప్రస్తుతానికి సమాచారం లేదు. ప్రస్తుతానికైతే ఈ వీరిద్దరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఉండడం, ఆ కాలనీలో ఉండే ప్రజలతో చుట్టుపక్కల వారితో సంబంధాలు మెయింటైన్ చేయడం, అందరితో కలిసి ఉండడం. ఈ కలిసి ఉన్న వారు ఆ తెల్లవారేతలకి విగత జీవితాలుగా పడి ఉండడం ఆ కాలనీలో సంచలనం సృష్టించింది. ఆ కాలనీ ప్రజలను అడిగినప్పుడు ఆ కాలనీలో పోలీసుల దర్యాప్తు కానీ లేదా మన రిపోర్టర్ కలిసినప్పుడు కానీ చుట్టుపక్కల ప్రజలతో అన్యోన్యంగా ఉండేవారు, ఎలాంటి వివాదాలకు వెళ్లే వాళ్ళు కాదు. అసలు ఈ ఫ్యాన్ కు వారంతకు వారే ఊరేసుకున్నారా లేక ఎవరైనా ఊరేశారా అనేది కూడా పోలీసులు తమ దర్యాప్తులో తెలుస్తుందని చెప్తున్నారు. అయితే వివాహం అయ్యి 8 నెలలు కావడం, 8 నెలలు కావడం, కొత్తగా పెళ్ళైన జంటకు కొత్తగా సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆర్థిక సమస్యలా, ఇంకొకట అనేది పోలీసులు దర్యాప్తు తెలుస్తుంది. కౌసల్య, రైట్ కిరణ్, థ్యాంక్ యూ. సో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమన్న మెరక సమీపంలోని కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అయితే కొత్తగా పెళ్లైన యువ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే మృతులను కొప్పుల చిరంజీవి అలాగే గీతల వెంకటలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా వీళ్ళని హత్య చేశారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే చిరంజీవి అనే వ్యక్తి విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే వెంకటలక్ష్మి అనే అమ్మాయి అయితే కొత్తవలసలోని ఒక ప్రైవేట్ స్టోర్లో పనిచేస్తూ ఉన్నారు. శుక్రవారం రాత్రి వీళ్ళిద్దరూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భర్త ఫ్యాన్ కు ఉరివేసుకుని ఉండగా భార్య కింద విగత జీవిగా నేలపైన పడి ఉంది. వీళ్ళిద్దరికీ వివాహమై కేవలం 8 నెలలు మాత్రమే అయ్యింది. అయితే వీళ్ళెంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళని బంధువులు చెప్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు.
అయితే ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. అసలు వీళ్ళు ఏమన్నా ఆత్మహత్య చేసుకున్నారా లేక వీళ్ళని ఎవరైనా హత్య చేసి ఇలా ప్లాన్ చేశారా అనేది ఇంకా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వాళ్ళకి పెళ్ళై కేవలం 8 నెలలే అవుతుంది. అంటే నవదంపతులు వీళ్ళిద్దరూ ప్రైవేట్ రంగాల్లో పనిచేసుకుంటూ ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా బాగానే ఉండేవాళ్ళు. వీళ్ళకి సమస్యలు ఉండేలాగైతే బయట ఎక్కడ కనిపించలేదని చెప్పి వాళ్ళ బంధువులు కానివ్వండి లేదంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కానివ్వండి చెప్తూ ఉన్నారు. బట్ అసలు వీళ్ళు ఎందుకు ఇలాంటి అనుమానాస్పద స్థితిలో ఉండాల్సి వచ్చిందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మారింది. అయితే వీళ్ళు హత్య చేశారా, వీళ్ళని ఎవరైనా హత్య చేసి ఇలా ప్లాన్ చేశారా లేదంటే వీళ్ళే ఆత్మహత్య చేసుకున్నారా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు.